నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 జూలై 2025 ఆదివారం ఉదయం 9:49 వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆల్ ఓవర్ ఇండియా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా దగ్గర ఒక 15 నుంచి 20 మంది భర్తలను భార్యలు చంపిన దాఖలాలు చూసినాం. రీసెంట్లీ 2 days అవుతుంది అనుకుంటా, ఢిల్లీలో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏజ్ 35-40 దాటిన తర్వాత అప్పటి వరకు భర్తలో సగమై అన్ని కష్టాలు సుఖాలు అనుభవించుకుంటా పిల్లలు కానీ అంత అయిపోయి సాగుగాలం దగ్గరికి వచ్చినాక ఏం రోగాలు మీకు? సరే, అప్పటికి కూడా మీకు వాడు నచ్చకపోతే ఇడిచిపెట్టి పీకక చంపితే ఏమవుతుంది? నాకు అర్థం కాదు. ఫస్ట్ అన్నంలో నిద్ర మాత్రలు కలిపి చనిపోతలేడని అవతలోనికి చాటింగ్ వేసి, నిజంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి చూస్తుర్రు, తిరిగి మళ్ళీ అదే పనులు చేస్తుర్రు. ఒక మనిషిని చంపిన తర్వాత మీరు ఇంకొంతటి ఎట్లా సుఖపడతారు? చంపినవనే విషయం ప్రూవ్ అయితే 14 ఏళ్ళు వీకుడేగా జీవితకాలం. 14 ఏళ్ళ తర్వాత నువ్వు ముసలిదానివై ఆడు ముసలోడై మీరు ఏం చేసుకుంటారు? ఆ 14 ఏళ్ళ తర్వాత మీ పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళ పిల్లలు వాళ్ళకు పిల్లలై వాళ్ళు మిమ్మల్ని కనీసం దగ్గరికన్నా రానిస్తారా? అరే ఏం జమానా కలిపోయింది, ఏడుకత్తుంది. ఇంత ఘోరమా? భార్య భర్తను అన్నంలో నిద్ర మాత్రలు కలిపి పడుకున్నాడు కానీ ఇంకా శ్వాస ఆడుతుంది, ఇంకా ప్రాణం పోలే, ఇంకా ఇట్లా ఎప్పుడు చచ్చిపోతాడని చాటింగ్ చేస్తుంది. నిజంగా ఎంత ధైర్యం! ఉడన్నా పగతోటి చంపుతారు. సరే, ఏదో ఆస్తి వివాదాలు, ఏదో శత్రుత్వం, ఏదో రకంగా ఉంటే కొట్టుకొని చచ్చిపోతారు. కానీ వీళ్ళు భార్య అనే పేరు చెప్తే ఇప్పుడు భర్త చెడ్డి దడిసే పరిస్థితికి వచ్చింది. అంత భయపడుతున్నారు. సీరియల్గా నెలకు 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. ఇంత ఘోరంగా తయారైంది ఆడవాళ్ళు. అంత 10-15 ఏళ్ళు సంసారం చేసినాక వాడిని చంపాలనిపించుడు. మన వయసు ఆల్రెడీ 35 నుంచి 40కి వచ్చిన తర్వాత, 30-40 అయిన తర్వాత మీరు ఒక మనిషిని అంత ఘోరంగా చంపిరంటే మీరు మామూలు మనుషులు కాదు. నిజంగా హ్యాట్సప్. ఏం దారుణం! దేశ రాజధాని నడిబొడ్డున ఏమైంది? ఇంత ఘోరమా? మనుషులు మరీ రోజుకు అదైపోతారు. ఆల్ఫోర్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఏదో ఉంది ప్రోగ్రామ్. నేను నిన్న చూసిన న్యూస్, నైట్ భార్య వాళ్ళ మేనబావ కోసం భర్తని చంపేసింది. పెళ్ళైనాక ఆయన మేనబావ కోసం భర్తని ఇడిచిపెట్టిపోతే ఈ భర్తకి ఇంకో భార్య దొరుకుద్ది కదమ్మా, ఆడు మంచిగా బతుకుతాడు కదా, యాద్ చేసుకొని నువ్వే మంచిదని తల్లి నన్ను ఇడిచిపెట్టిపోయినవని. సీరియల్గా దగ్గర ఈ మధ్య కాలంలో ఒక 20-25 మందిని చంపారు ఈ సంవత్సరంలో, ఈ జూలై వరకే. ఇంకా తెలియకుండా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో, తెలిస్తేనే గిట్లు ఉంది. తెలియకుండా జరిగిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో. బాగా మంది పెళ్లి కాగానే పెళ్ళం మాటిని అయ్యవని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు కదా, ఇటువంటి చూడుర్రి మీరు, అప్పుడు మీకు అర్థమవుతుంది అయ్యవని వెళ్ళగొట్టేటోళ్ళకు. పెళ్ళైనాక వెంటనే కథం, 6 నెలలు కాకముందే వేరే సంసారం పెట్టుడు. ఇలా ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ భార్య ఆగడాలు. ఇక్కడ అత్త మామ ముంగట, మరుదుల ముంగట, కుటుంబం అంతా కలిసి ఉన్న కాడి పప్పులు ఉడకాయి కదా. ఎవడన్నా అత్తుండంటే వీళ్ళు ఉట్టిగానే పసి కడతారు, భర్తకి ఇంటిమేషన్ పోతుంది. అందుకే భర్తను మనం ఇక్కడ ఉండద్దు, మనం వేరే కాపురం పెడదాం, లేకపోతే మనం హైదరాబాద్ పోదాం, మనం బెంగళూరు పోదాం, ఆడైతే మనకు మంచి ఫ్రీడమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. కనీసం మన 4 గోడల మధ్యలో మాట్లాడుకుందాం అంటే వాళ్ళు ఇంటర్ ఏమని నాకు భయం అవుతుంది. ఇవన్నీ భర్త చెవుల ఊది
ఆయన దాన్ని బయటకు తీసుకుపోయి ఆయనతో 4 జమ చేసి ఆయన దాన్ని పైకి పంపించి మీరు జైలుకు కోరి జైలుకు చక్కగా ఒక మధ్యలో వీని అంపుడేందుకు పాపం. మీకు అంతగానో శ్రీకృష్ణ జన్మస్థానం చూడాలనుకుంటే ఇక పట్టైన ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాణం తీసే పోవాలని ఏముంది? అయినా అవతల గాడిది కొడుకు కన్నా బుద్ధి ఉండాలి కదా. అరే అది నీకోసం భర్తను చంపుతుందంటే ఇంకొని కోసం నిన్ను చంపడానికి గ్యారంటీ ఏముంది? ఎంత మూర్ఖులు తయారయ్యారు జనాలు. మళ్ళీ వాళ్ళ వయసు వాళ్ళిద్దరిది, ఈ చంపిన ఆమె చనిపోయిన వయసు చూస్తే 40+ ఉంటాయి సార్. 40 దాటిన తర్వాత మహా అంటే ఆరోగ్యం మంచిగా ఉంటే ఇంకో 20-30 ఏళ్ళు బతుకుతారు. పుసుక్కన ఆయన ఈ కార్యక్రమాలన్నీ జరిగిన వెంటనే హార్ట్ అటాక్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మా దగ్గర ఒకడు ఫస్ట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అలా మిసెస్ ప్రెగ్నెంట్ అయితే ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వెనకటి ఎట్లుండే అత్తగారి ఇంటికి పంపించుడు, వాళ్ళే ఫస్ట్ తొలసూరు కానుపని వాళ్ళే చూసుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అయితే వాళ్ళు పాపం దగ్గరుండి అవి చేసిర్రు. ఆ సందర్భంలో ఆమెకు మరదలు ఉంది. వీడేం చేసిండు, మెల్లగా మరదలను ట్రాప్ చేసిండు. మరదలు ట్రాప్ చేసి ఈమెకు డెలివరీ అయ్యి బాబు పాపను పుట్టి పురుడు పుట్టింటికి అవన్నీ అయ్యి మేము మళ్ళీ అత్తగారింటికి వచ్చే వరకు అప్పటికి మరదలు అవుట్ రైట్కి రెడీకి వచ్చింది. అయితే బావతోటి పోతా లేకపోతే చచ్చిపోతా కాడికి వచ్చింది. ఆయనతో ఇక అందరు మళ్ళీ మానం పోతుంది బయట తెలితే పెద్ద మనుషుల సమక్షంలో ఆయనతో తూతూ మంత్రంగా ఆయనతో గుడికి తీసుకుపోయి ఆయనతో బొంతిగా పొలానికి కూడా మంచిగానే కష్టపడుతుండు సంపాదిస్తుండు కదా అని ఆయనతో పెళ్లి చేసిరు. పెళ్లి చేసినాక వాడు 6 నెలలకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఏమైంది? ఎప్పుడు కూడా ఒక మనిషి వ్యక్తి మీద జీవితాలు నాశనం చేసుకునేంత డిసిజన్లు మాత్రం తీసుకోకూడదు. వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భగవంతుడు 100 సంవత్సరాలు ఇస్తే 100 సంవత్సరాలు బతకాలని రూల్ లేదు. మనం తినే తిండికి, మనం చేసే పనులకు, ఇప్పుడున్న వ్యవస్థకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. వాడినో నమ్ముకొని 30 ఏళ్ళు సంసారం చేసిన భర్తను ఉట్టిగా చంపితే రేపు పొద్దుగాల నీ పిల్లలకు నిన్ను తీసుకొని పోయినోనికి నీ మీద ఏముంటుంది? 4 రోజులు నీ యవ్వనం, తర్వాత నీకు రోగాలే, ఆనికి రోగాలే, మీ ఇద్దరిని చూసుకోవడానికి ఇంకో మనిషి కావాలి, ఎవడు ఉండడు. ఏం బతుకులు మీ? అరే రామా, ఇంత ఘోరమా? ఇంకా ఇంత కార్యక్రమం చేసి మేడం అవతలంతటి చాటింగ్ వేసిందంటే అబ్బా నీ అబ్బా ఎంత గుండె ధైర్యం. ఎట్లా చంపాలి, ఇంకా చచ్చిపోతారని అడిగిందట. వాట్సాప్ అమ్మ నీకు. నిజంగా మీరందరు ఇప్పుడు పుట్టాల్సిన వాళ్ళు కాదు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత పుట్టాల్సిన వాళ్ళు. కొంచెం ముందుగానే వచ్చేసేటట్టుంది ఈసారి యుగాంతం. ఇవన్నీ ఇంటా ఉంటే అట్లా అనిపిస్తుంది. మీ భూకంపాలు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి అంటే రావా ఈ సొంటలు ఉన్న కాడ? ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.